వాళ్ళ నాయకులతో మాట్లాడతా అక్క చెల్లెమ్మలు మన పాలనలో చాలా సంతోషంగా ఉన్నారనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత మరొక మాట ఏం చెప్పారంటే, స్కూల్ పిల్లలు విద్యార్థులైతే అసలు మేనమామలాగా చూసుకున్నారట. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, సొంత చెల్లెళ్ళు, కన్న తల్లి, సొంత మేనకోడలు, సొంత మేనల్లుడు. ఈయన కంటే 100 మంది శత్రువులు ఉండటం రైట్ అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరే అప్పటికి మాకు అనవసరమైన అనుకున్నాం గానీ, నిన్న చాలామంది వైఎస్ఆర్‌సీ నాయకులొచ్చేసి, ఈ లేఖ రాయడం వెనక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అని అన్నారు కాబట్టి, మేము మాట్లాడాల్సొస్తా ఉందిప్పుడు. సరే, సార్ ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు సార్ నిన్న. నిన్న ఆయనొచ్చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పనిచేశారు ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు. జగన్మోహన్ రెడ్డి గారు దయాదాక్షిణ్యాలతో ఎప్పుడో పనిచేశాడు ఆస్తి అని అంటా ఉన్నాడు గానీ, జగన్మోహన్ రెడ్డి ఎవరు సార్ ఆస్తి పంచడానికి? హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? 1985లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెచ్చినటువంటి సంస్కరణ ప్రకారం తండ్రి ఆస్తిలో సగం హక్కు కూతురికి దక్కాలి. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి దెర్ ఈజ్ నో ఆప్షన్ పంచడం కంటే కూడా. ఆ తర్వాత విజయమ్మ గారు రాసినటువంటి లేఖలో 2004లో ఇది కుటుంబ ఆస్తి, పార్టీషన్ డీడ్ జరగలేదు అని చెప్పి రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం కూడా పార్టీషన్ డీడ్ జరిగిపోయింది, పనిచేశారని చెప్తా ఉంటే ప్రూఫ్ చూపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంది అని అంటే దానికి కారణం ఈమె షర్మిలమ్మ గారు. సో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగి వాళ్ళ అన్నను అధికారంలో తీసుకురమ్మని తిరిగితే, ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నటువంటి టైంలో షర్మిల గారు పార్టీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకుని మోశారు. ఈ రోజు ఈయన వచ్చేసి ఆవిడని విమర్శిస్తా ఉన్నాడు. సరే, ఈ పాయింట్లన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతా సార్. తండ్రి పాలనలో 43,000 కోట్ల రూపాయలు కలిగిన జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం తల్లికి చెల్లికి 2 భాగాలు ఎందుకు ఇవ్వడు? తమ ఆస్తి హక్కుకు రక్షణ ఉండాలంటే మహిళా లోకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి సార్. షర్మిల గారి విషయంలో జగన్ని ఆవహించి ఉన్న ఈ ధన పిశాచాన్ని వదలగొట్టకపోతే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా సార్? ఉచ్చ నీచాలు మరిచి ధన పిశాచి రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి? సార్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు సార్ సునీత గారికి అండగా నిలిచి మహిళల ధనమాన ప్రాణాలని, ఆస్తి హక్కులను రక్షించుకోవాలి సార్. ఈరోజు అందరూ కూడా తల్లిని చెల్లిని గౌరవించే భారత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటా ఉన్నానంటే సార్, ఈ మాట చెల్లెలు పసుపు చీర గురించి కూడా కామెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ మాట అంటా ఉన్నా. సార్ ఇప్పుడు చెల్లి కన్నా బాబాయిని నరికి చంపిన అవినాష్ రెడ్డి ఎందుకు సార్ ఎక్కువయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈరోజు మరి దానికి సాక్ష్యాలు లేవని చెప్పి వాళ్ళు పుట్టించారు సార్. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏంటి ఈ హత్య ఎలా జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది అనేసి. రక్తపు మడుగు క్లీన్ చేయించి సాక్ష్యాధారాలను అవినాష్ ఎందుకు ధ్వంసం చేయించాడు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించడం ఐపీసీ 301 ప్రకారం హత్యా నేరంతో సమానం అని ఎంపీకి తెలియదా సార్? అవినాష్ను రక్షించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్లు గుట్టు రట్టు చేస్తాడనే భయంతో ఈరోజు పెళ్లిల కంటే ఎక్కువగా అవినాష్ రెడ్డిని రక్షించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక తెలుగుదేశం పార్టీ బూచిని చూపించి ప్రజలను ఎలకాలం మోసం చేయలేరని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది సార్. అది సాధ్యం కూడా కాదు. న్యాయస్థుడైతే చెల్లెళ్ళు పరాయి గడప ఎందుకు దొక్కుతారు సార్? నాది ఇక్కడ క్వశ్చన్ ఉంది సార్. అసలు నోటరీ చేయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఉంటే వారి తల్లి గారు నోటరీ చేయించి ఈ ఆస్తులు దయచేసి మేనల్లుడికి మేనకోడలకి పంచు అనే మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మోహన్ రెడ్డి గారు దానికోసం ఏమంటున్నారంటే టార్చర్ పెడుతున్నారు అనుకుంటా అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు. ఆవిడ ఏంటది, షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో అలా రాపిచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. షర్మిలాగా ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఏమన్నా చిన్నపిల్ల సార్ టార్చర్ పెట్టగానే టార్చర్ పడిపోవటానికి? ఇప్పుడు కన్న కొడుకు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాట వింటారా షర్మిల గారి మాట వింటారా సార్? టార్చర్లు పెడతా ఉంటే షర్మిల గారు టార్చర్లు పెట్టారా? అవును, ఇక అవన్నీ ఇక వీళ్ళకి చాలా కామన్ అనమాట ఇట్లాంటివి అంటాం సార్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత కేసులు అక్రమాస్తుల కోసం తాకట్టు పెట్టిన చరిత్ర సార్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక ఆ తర్వాత ఒక విషయం సార్, ఇప్పుడు 2004లో తన ఆస్తి 1,74,00,000 అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ పన్ను శాఖ చూయించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశాడని సిబిఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తన పాలనలో ఒక్క మద్యం కుంభకోణంలోనే 3,500 కోట్ల అక్రమాస్తి సిట్ నిర్ధారించింది. విషపూరిత మద్యం వల్ల 30,000 మంది మహిళల మాంగళ్యాలు మంటగలిశాయి. తన పాలనలో ల్యాండ్, సైండ్, వైన్, మైన్, గంజా, డ్రగ్స్ మాఫియా ద్వారా 1,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. అతి తక్కువ కాలంలో 1,00,000 కోట్ల ఆస్తులను జగన్ అధిపతి ఎలా అయ్యారు సార్?
న్యాయంగా సంపాదించడం ఏంది తప్పు కాదు సార్. మాట్లాడేది కానీ లక్ష్మీనాథ్ ఆర్థిక గారు? ఉగ్రవాది ఏంది? టెర్రరిస్ట్ కన్నా ఏ ప్రమాదం సబ్జెక్ట్ న్యాయవాదులు చెప్పారు. మాట్లాడుతున్నారు? ధనార్జన తప్ప కాదు, కానీ ధన పిశాచం సమాజాన్ని రైట్, అల్లకల్లోలం చేస్తా టాపిక్ ఉంది సార్ మీద రండి సార్, జగన్మోహన్ టాపిక్ రెడ్డి. లోకి రండి. ఎస్, ఇప్పుడు టాపికే విజయమ్మ సార్. గారి లేఖ, ఈ రోజు మరి విజయమ్మ గారి లేఖ న్యాయం గురించి చేశాను చెప్పండి. సార్. విజయమ్మ గారి లేఖ గురించే చెప్తా ఉన్నా వినండి. తల్లి చెప్పిందట తప్పట, చెల్లెలు చెప్తుంది తప్పట, సిబిఐ ఛార్జ్ షీట్ తప్పట, ప్రతిపక్షాలు చెప్పేయన్ని తప్పట, తన నేరాలు ఘోరాలకు 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలది కూడా తప్పట. జగన్ అవినాష్ చెప్పేది మాత్రమే నిజమట సార్, నమ్మాలట. ప్రజల విజ్ఞత పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత చులకన భావన ఉందో ఈ దారుణం రుజువు చేస్తా ఉంది సార్. రైట్ ఊరంతా ఒక దారిది అయితే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది ఒక దారి ఉంటది. రైట్, హత్యా రాజకీయాలు సార్, ఒక విషయం చెప్పండి. హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుత పులివెందుల కోసం ఒంటరిగా ధైర్యంగా నేలపోవడం చేస్తున్నటువంటి డాక్టర్ సునీతకి మహిళా లోకం, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు అండగా నిలవాలి సార్. నేరస్తుల చట్టం ముందు నిలబెట్టాలి. రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాల ఆస్తుల్ని కాపాడుకోవాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇట్లాంటివన్నీ కూడా ఉచ్చనీచాలు మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, అతన్ని అరికట్టాలి, కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి డిబేట్ ముఖంగా తెలుపుతా ఉన్నారు. రైట్, వంశీ గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, విజయమ్మ లేఖాస్త్రం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలిట శోకంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు చెప్పచ్చండి? చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. సార్ ఇంటింటికి ఉన్నది మట్టిపోయి కానీ అన్నదమ్ముల గొడవలు కానీ లేదా అన్న చెల్లెలు కానీ లేదా అక్క తమ్ముళ్ళు కానీ గొడవలు అనేది సహజం. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే మనం చేసిన కర్మ ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎంటపడుతుంది. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేడండి అన్న విషయాన్ని మా సోదరులు చెంగళూరు వెంకటేష్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఆయన విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నా. నేను అనేది ఏంటంటే, చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ రాజకీయంగా అన్యాయం చేశారా లేదా వ్యక్తిగతంగా అన్యాయం చేశారా అని అంటున్నారు. రైట్, రాజకీయంగా అన్యాయం చేస్తే రాజకీయంగా తేల్చొచ్చు, వ్యక్తిగతంగా అన్యాయం చేస్తే రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు ఎందుకు వాడుకుంటున్నాయి, టీవీ డిబేట్ లాంటిలో చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఆయన రేజ్ చేసే పాయింట్, ఒక పాయింట్ సారాంశం. రైట్, మీరు పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు తర్వాత ఏంటంటున్నారు, పెళ్లిళ్ళు అనేది వ్యక్తిగత సంబంధాలను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు చర్చించాల్సిన అవసరం ఏంటి అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తిగత విషయాల్ని డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారి మధ్యలో గొడవల్ని టీవీ డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి డిబేట్ చర్చించేయచ్చు, సంటి పిల్లల మీటింగ్లకి అన్నాట్లు మాట్లాడేయచ్చు. నిన్న మొన్న కూడా మన ఎవరో వైసీపీ ప్రతినిధి మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు కానీ తల్లిని దిట్టించిన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అన్నారు. అంటే వ్యక్తిగత విషయాల్ని వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, వీళ్ళు చర్చించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు చర్చించకూడదు. ఇది ఎంతవరకు బాధ్యత అండి? మేమేమైనా కింగ్లు, మేము ఎవరినైనా తిట్టచ్చు, ఎవరి పెళ్లిళ్ళ గురించి అయినా మాట్లాడచ్చు, మా పెళ్లిళ్ళ గురించి మాట్లాడకూడదు, మా కుటుంబం గురించి మాట్లాడకూడదు, మా ఆస్తుల పంపకం గురించి మాట్లాడకూడదు అనేది ఎంతవరకు భావ్యం అనేది వైసీపీ ప్రతినిధులు కానీ మా వెంకటేష్ గారు కానీ తెలుసుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే, 200 కోట్లు ఇచ్చేది ఎవరు ఇస్తారంటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇవ్వాలా, లేదా 1,00,000 కోట్లు ఇవ్వాలా అనేది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నది సంబంధం. అది మనకి జనాలకు సంబంధంలే. ఇప్పుడు దాతనారాయణ గారు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీళ్ళు రాజారు అన్నారు. అది ఒరిజినల్ నిజం కూడా తెలియదు. కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం కూతురు కొడుకులు సమానంగా పంచుకున్నారు. మొన్నటి వరకు కూడా వచ్చిన అపార్ట్మెంట్ వచ్చిన డబ్బులు ఏదన్నా ఒక ఆస్తి అమ్మితే వచ్చిన డబ్బులు ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు వాళ్ళు. మరి అదే కదా చెప్తుంది. ఇప్పుడు అట్లాగే వేరొకటి వెర్షన్ కూడా ఉంది. అమ్మాయికి కట్నం ఇచ్చేసిన తర్వాత ఆ కట్నం ఇచ్చిన పోతలు పోయిన తర్వాత ఉన్న మిగిలినంత కొడుకు తీసుకుంటాడు చాలా వరకు. కానీ ఇప్పుడు తల్లి చెప్తుంది తండ్రి ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడని. మరొక ప్రూఫ్ ఏంటంటే 2004కి రాజశేఖర రెడ్డి గారు ఆస్తి 0 అని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్తుంది. అంటే 2009 వరకు ఉన్న ఆస్తులు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అయ్యాములో సంపాదించినాయి కదా.
రాజశేఖర రెడ్డి గారు మరి సంపాదించిన ఆస్తుల్ని మరి తండ్రి కోరికను మన్నించాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఒక కొడుకుగా మన్నించుకోపోవచ్చు, ఎందుకంటే కుటుంబ బాంధవ్యాలు కుటుంబం మనకు తెలియకపోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తే రేపు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. మీరే ఒక ఆదర్శాన్ని తండ్రి ఆజ్ఞను పాటించకపోతే ప్రజల ఆజ్ఞని ఎలా వహిస్తారు మీరు? ప్రజలు అందరినీ మా అక్కల చెల్లెలు ఎలా ఇంకోటి మాట్లాడారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు కేవలం టార్చర్ పెట్టించి వాళ్ళ మదర్తో ఈ రకంగా లేఖ రాబిచ్చారని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, ఏమంటారు? ఎవరు టార్చర్ పెట్టారండి? షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో లేఖ రిలీజ్ చేపించి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రైట్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అయ్యి ఉండొచ్చు, షర్మిల గారు 0 స్థానంలో ఉండి ఉండొచ్చు. కానీ ఆ రోజు ఆ ముగ్గురు సమానమే కదండి. 2014 ఎన్నికలకు ముందు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన ఆమె షర్మిల. అలా విజయమ్మ గారు కూడా పాపం బైబిల్ పట్టుకుని ప్రతి మీటింగ్ లో మాట్లాడి మా అబ్బాయిని గెలిపించండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయండి అన్న వ్యక్తి. మరి ఆ రోజు షర్మిల గారి టార్చర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేయమన్నారు, ఈ రోజు వద్దన్నారా? తల్లికి కూతురు కొడుకు కూడా సమానమే ఉంటదండి. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒక పక్షం ఎందుకు అవుతాడంటే రెండో వాడు చూడనప్పుడు. కొడుకు చూడకపోతే కూతురు పక్షం వహిస్తారు, కూతురు చూడకపోతే కొడుకు పక్షం వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులైనా అంతే, ఏ బిడ్డలైనా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు. సీఎం అయిన తర్వాత కూడా 1,000 కోట్లు ఎవరిని షర్మిల గారికి కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇవ్వకపోవడం అనేది తన సంకుచిత స్వభావం, తన పిచ్చినారితనాన్ని గుర్తు చేస్తుంది. ఆయన రాజకీయ రంగంలో లేకపోతే, ఒక్క నిమిషం సార్, ఆయన రాజకీయ రంగంలో లేకపోతే ఆ అక్కకి చెల్లికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు. ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి, ఒక పార్టీకి అధినేత కాబట్టి, ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి గొడవలనే పెంచుకోకుండా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పరిష్కరించుకుని ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు పడి ఉండేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గొడవ ఒకటండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద ఈ ప్రభావం ఏమన్నా ఉంటుందంటారు? అసలు విజయమ్మ గారు ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గత ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం విజయమ్మ గారు, షర్మిలారెడ్డి గారే నేను గట్టిగా నమ్ముతానండి. నేను ఆ రోజుల్లో కూడా చెప్పుకొని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకోకుండా పరిష్కరించుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఇంట్లో గొడవలన్నీ ప్రతి చోట ఉంటాయండి, అందులో తప్పేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెగే వరకు లాక్కుని పరిష్కరించుకోకుండా పెంచుకుని ఇంట్లో గొడవలు పెంచుకుని ఈదులో పడ్డారని మాత్రం నేను భావిస్తా. అయితే ఈ లేఖలో ఇంకొకటి రాశారండి, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నానని విజయమ్మ గారు అన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పటికీ